మన కుటుంబం మనకు అండగా ఉండాలి. కానీ అదే కుటుంబం డబ్బు కోసం మనపై ఒత్తిడి తెస్తే, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రేమే బరువుగా మారితే, ప్రేమకు విలువ ఉందా? లేక డబ్బే ప్రాధాన్యమా? కుటుంబ అనుబంధాలు నిజమైనవా? లేక అవసరంగా మాత్రమేనా? కుటుంబస్థాన సినిమా ఓ అద్దం, మన జీవితాల్ని ప్రతిబింబించే సినిమా. ఇది మామూలు కుటుంబ కథ కాదు. ఇది ప్రతి మధ్యతరగతి వ్యక్తికి వర్తించే నిజమైన కథ. ఈ సినిమా మధ్యతరగతి జీవితం గురించి బలమైన మెసేజ్ ఇస్తుంది. కుటుంబస్థాన్ చిత్రం జనవరి 24, 2025న విడుదలై మార్చి 7, 2025 నుండి జీ5లో 4 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో మణికందన్ మరియు శాన్వి మేఘన ప్రధాన పాత్రలు పోషించారు. రాజేశ కళాస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, నవీన్, వెన్నెల ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇద్దరు కులాలు వేరు కావడం వల్ల ఇరు కుటుంబాల వారు అందుకు నిరాకరిస్తారు. అయినా వారి మాటల్ని పక్కన పెట్టేసి తన స్నేహితుల సాయంతో నవీన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. నవీన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు. తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి మూర్తితో కలిసి నవీన్ జీవిస్తూ ఉంటాడు. నవీన్ కి ఒక అక్కయ్య ఉంటుంది. ఆమె పేరు అనిత. ఆమె భర్త రాజేంద్రన్. రాజేంద్రన్ ఒక పెద్ద సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అతను నవీన్ ని అవమానించడానికి రెడీ అవుతూ ఉంటాడు. డబ్బు అన్నింటినీ అందరినీ నడిపిస్తుందనే నమ్మకంతో రాజేంద్రన్ ఉంటాడు. నవీన్ ను తన అవసరాలు, కోరికలు తీర్చే ఒక యంత్రంలా అతని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. అయితే అంతకంటే ముందుగా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న తన భార్యకి ల్యాప్టాప్ కొనివ్వాలని నవీన్ అనుకుంటాడు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే నవీన్ జాబ్ పోతుంది. ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా ఆ నెల ఇల్లు గడవడం కోసం నవీన్ ఆన్లైన్లో లోన్ తీసుకుంటాడు. అంతేకాకుండా సొంత బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరొక దగ్గర అప్పు చేస్తాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే కథ. యాక్టర్ పర్ఫార్మెన్స్ నవీన్ గా మణికందన్. అతని నటన చాలా న్యాచురల్గా ఉంటుంది. మన జీవితంలో ఉండే ఓ సాధారణ యువకులు అనిపిస్తాడు. చివరిలో ఎమోషన్ సీన్స్ చాలా హార్ట్ టచింగ్ గా నటించారు. వెన్నెలగా శాన్వి మేఘన. పాత్ర చిన్నదైనా చాలా ప్రాముఖ్యమైనది. మధ్యతరగతి అమ్మాయి జీవిత సత్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫైనల్ స్టేజ్లో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. గురు సోమసుందరం తండ్రి పాత్రలో నటించారు. అతని క్యారెక్టర్ బాగుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్గా అన్న, అక్క క్యారెక్టర్స్ కూడా బలమైన ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాయి. టెక్నికల్ అనాలిసిస్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. మ్యూజిక్ ఎమోషన్ అండ్ ఇంటెన్స్గా ఉన్నాయి. కొన్ని సీన్లో మ్యూజిక్ లేకపోయినా సైలెన్స్నే ఎఫెక్ట్గా ఉపయోగించారు. ఎడిటింగ్ కొంత చోట్ల కథ నెమ్మదిగా అనిపించిన సన్నివేశాలు రియలిస్టిక్గా ఉండడంతో బోరింగ్ అనిపించదు. ఈ సినిమాకి పాజిటివ్ అంశాలు: స్టోరీ చాలా రియలిస్టిక్ అండ్ ఎమోషనల్గా ఉంటుంది. మణికందన్ మరియు గురు సోమసుందరం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించారు. నెగిటివ్స్: కామెడీ లేదు, ఫుల్ డ్రామా మాత్రమే. కథ కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపిస్తుంది. చివరిగా కుటుంబస్థాన్ ఎలాంటి సూపర్ఫిషియల్ సినిమా కాదు. ఇది రియల్ లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఓవర్ యాక్షన్, మసాలా లేని న్యాచురల్ ఫ్యామిలీ డ్రామా కావాలంటే ఇది మిస్ కాకండి. 100% ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినిమా రివ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి ఫ్రెండ్స్కి చెప్పండి.